హాయ్ హలో నమస్తే అందరికీ. పీజీటీ ఆల్ సబ్జెక్ట్స్ 1:2 సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ తెలుగు సాహితీ వీచిక తరపున శుభాకాంక్షలు, అదేవిధంగా అభినందనలు. శుభాకాంక్షలు, అభినందనలు ఇంకా చిన్నవాళ్ళైతే అభినందనలు, పెద్దవాళ్ళైతే శుభాకాంక్షలు. ఓకే. మరి పీజీటీ 1:2 వెరిఫికేషన్ సంబంధించి ఒక్కరోజే గ్యాప్ ఉన్నది. దానిలో భాగంగా ఈ ఫామ్స్ అన్ని ఎట్లా ఫిల్ చేయాలి, ఏ విధంగా ఫిల్ చేయాలనేటువంటి చాలా మంది కన్‌ఫ్యూజ్‌లో ఉన్నారు. మరి ఆ కన్‌ఫ్యూజెస్‌ని ఛేదించడం కోసం నేను ఇంతకుముందు వీడియోలో అటెస్టేషన్ ఫామ్ ఏ విధంగా నింపాలి అనేటువంటిది చెప్పడం జరిగింది. ఇప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటాకు సంబంధించి చెక్ లిస్ట్ ఏ విధంగా ఫిలప్ చేయాలి అనేటువంటిది, ఫిల్ చేయాలనేటువంటిది ఇప్పుడు చెప్తాను. కన్‌ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఏమాత్రం టెన్షన్ తీసుకోకండి. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. ఫ్రీగా ఎళ్ళిపోవాలి. డోంట్ వర్రీ. ఓకేనా? మరిక్కడ హాల్ టికెట్ చెక్ లిస్ట్ సంబంధించి టు బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్. క్యాండిడేటే ఫిల్ చేయాలి. ఓకే. నా రాత బాలేదు సార్, స్పెల్లింగులు తప్పులు పోతాయంటే ఎవరితోడైనా ఫిల్ చేయించొచ్చు గానీ క్యాండిడేటే ఫిల్ చేయాలి ప్రిఫరబుల్. హాల్ టికెట్ నంబర్ పేపర్ 1, పేపర్ 2. మనకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 కూడా ఉంటది కాబట్టి ఓకే. పేపర్ 1, పేపర్ 2. రైట్. ఫోటో ఆఫ్ ద క్యాండిడేట్. ఇక్కడ ఫోటో పెట్టారు. రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్. డేట్ ఆఫ్ వెరిఫికేషన్. మీకు 11వ తారీఖు ఉంటే 11వ తారీఖు, 10వ తారీఖు ఉంటే 10వ తారీఖు. అది డేట్ రాయాలి. కంపల్సరీ రాయాలి. ఓకే. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ యాస్ పర్ ఎస్ఎస్‌సి. ఎస్ఎస్‌సిలో ఏదైతే పేరుందో అది మంచిగా రాయాలి. ఎట్లుంటే అట్లనే. దొంగరి కవిత అని ఉంటే దొంగరి కవిత అనే ఉండాలి. దొంగరి కవిత బదులు డి కవిత అని రాయొద్దు. కవిత డి అని రాయొద్దు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎస్ఎస్‌సిలో ఏ విధంగానైతే ఉన్నదో అదే రాయాలి. ఓకే. మీకు డాక్టరేట్లు ఉంటారు. చాలామంది పీహెచ్‌డీ చేసినటువంటి వాళ్ళు ఉంటారు. పీహెచ్‌డీ డాక్టరేట్ ఉన్నా గానీ, డాక్టర్ అని ముందల ఏం రాసుకోవద్దు. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఏదైతే ఉన్నదో అదే, ఎస్ఎస్‌సిలో ఏదైతే ఉన్నదో అదే రాసుకోండి కంపల్సరీగా. ఫాదర్ నేము, ఎస్ఎస్‌సిలో ఏదైతే ఉందో ఫాదర్ నేమ్ అదే. మదర్ నేము ఎస్ఎస్‌సిలో ఏదైతే ఉన్నదో అదే. కొంతమందికి ఎప్పుడో చేసినటువంటి వాళ్ళకు ఎస్ఎస్‌సి సర్టిఫికేట్‌లో మదర్ నేమ్ ఉండదు. వాళ్ళు రాసుకోండి. అంటే మదర్ నేమ్ ఏదుంటే అదే రాయండి. జెండరు మేలా, ఫీమేలా, అదర్సా? ట్రాన్స్‌జెండర్స్ అయితే అదర్స్ అని పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్‌సిలో ఏదైతే ఉందో అదే పెట్టాలి. మళ్ళీ వేరే డేట్ ఆఫ్ బర్త్ రాయొద్దు. ఏజ్ యాజ్ ఆన్ 1/7/2023 నాడికి ఏజ్ ఎంత? 2023 జూలై 1 నాటికి ఏజ్ ఎంత అనేటువంటిది రాయాలి గానీ, ఈ రోజుకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాటికి ఏజ్ అనేటువంటిది ఏస్తే ఒకవేళ మరి ఏజ్ రిలాక్సేషన్ ఉన్నటువంటి వాళ్ళకు మరి ఇబ్బంది తలెత్తే అవకాశం అనేటువంటిది ఉంటది. డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఇయర్స్, మంత్స్, డేట్స్ అనేటువంటివి చూసుకోండి. మనకు గూగుల్‌లో కొడితే ఆ ఏజ్ క్యాలెండర్ అనేటువంటిది ఉంటది. నీ పుట్టిన తేదీ, ఆ డేట్ ఏస్తే నీ ఏజ్ క్యాలెండర్ ప్రకారం వచ్చేస్తది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటిది డిగ్రీ క్వాలిఫికేషన్. డిగ్రీ డేట్ ఆఫ్ అక్వైరింగ్ క్వాలిఫికేషన్ అనేది ఒకటుంటది. డేట్ అనేటువంటి పైన ఒక డేట్ అని ఒకటుండి, ఆ డేట్ ఏయాలి. అది ఆ మెమో చూసినట్టయితే ఆ మెమో మీద డేట్ అనేటువంటిది ఉంటది. మాక్సిమం మార్క్స్ ఎన్ని? నీకెన్ని మార్క్స్ వచ్చినాయి? పర్సెంటేజ్ ఏంది? యూనివర్సిటీ ఏంది? ఓన్లీ డిగ్రీ మాత్రమే. తర్వాత పీజీ, డేట్ ఆఫ్ ఎక్వైరింగ్ క్వాలిఫికేషన్, మాక్సిమం మార్క్స్, మార్క్స్ సెక్యూర్డ్, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, యూనివర్సిటీ. తర్వాత పీహెచ్‌డీ. తర్వాత నెట్‌కు మరి అది ఆహ్, సీఎస్ఐఆర్ నెట్టా? యూజీసీ నెట్టా? అనేటువంటిది కూడా రాస్తే బెటర్. క్వాలిఫికేషన్స్, డేట్ ఆఫ్ ఎక్వైరింగ్ క్వాలిఫికేషన్. అంటే అది నెట్ మీద ఏ ఏ రో సర్టిఫికేట్ మీద ఏ రోజు పాస్ అయిన డేట్ ఉంటుంది. ఈ మాక్సిమం మార్క్స్, మార్క్స్ సెక్యూర్డ్ అనేటువంటిది నెట్‌కుండదు. నెక్స్ట్ సెట్. అదేవిధంగా అఫీషియల్ యూజ్. ఇది వాళ్ళు రాసుకుంటారు. సంబంధం లేదు. మనకు సంబంధం లేదు. కమ్యూనిటీ ఓసీనా? ఈడబ్ల్యూఎస్సా? ఎస్సీనా? ఎస్టీనా? బీసీ అయితే బీసీఏనా? బీసీబీనా? బీసీసీనా? బీసీడీనా? బీసీఏనా? ఒకవేళ మరి బీసీ వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. ఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేటువంటిది ఉంటుంది. ఓసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు.
క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తెలంగాణ గవర్నమెంట్, అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అదే కాబట్టి ఎస్ అని పెట్టండి. సర్టిఫికేట్ నెంబర్ అనేటువంటిది కంపల్సరీగా మనము మీ సేవ నుంచి తీసుకునేటువంటి ఆ సర్టిఫికేట్లో ఒక నెంబర్ అనేటువంటిది ఉంటుంది, నెంబర్ వేయాలి. కంపల్సరీగా ఆ డేట్ ఏ రోజు 2014 తర్వాత తీసినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఆ డేట్ ఏ రోజున తీసినాం అనేటువంటి డేట్ కూడా వేయాల్సిన అవసరం. అఫీషియల్ యూజ్ అంటే వాళ్ళ ఆఫీస్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. దాని మీద అది కరెక్టా కాదనేటువంటిది ఇక్కడ రాసుకుంటారు కాబట్టి దాన్ని మీరు ఎవరు టచ్ చేయకండి. బీసీ క్యాండిడేట్స్ అనేటువంటిది ఉంటే సబ్మిట్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేటువంటిది కంపల్సరీగా సబ్మిట్ చేయాలి కాబట్టి, ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి, మీరు ఒకవేళ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ ముందర ఇక్కడ రైట్ గుర్తు పెట్టండి, ఒకవేళ లేకపోతే నో అని పెట్టండి. నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఏ రోజున ఇష్యూ చేశారనేటువంటిది ఇక్కడ రాయండి. తర్వాత సర్టిఫికేట్ నెంబరు, డేటు, ఇది కరెక్ట్ ఉందా లేదనేటువంటిది వీళ్ళు రాసుకుంటారు. అఫీషియల్ యూజ్ కాబట్టి దీన్ని మీరు టచ్ చేయకండి. అంటే ఈ మూడోది అఫీషియల్ యూజ్ అనేటువంటి టచ్ చేయకండి. తర్వాత పిహెచ్ కేటగిరీ, విహెచ్, హెచ్హెచ్, ఓహెచ్. మీరు విహెచ్ఆ, హెచ్హెచ్ఆ, ఓహెచ్ఆ. పర్సంటేజ్ డిజేబిలిటీ, మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ మీద పర్సంటేజ్ అనేటువంటిది ఉంటుంది. ఆ సర్టిఫికేట్ మీద నెంబర్ ఉంటుంది, ఏ రోజున వాళ్ళు ఇష్యూ చేశారనేటువంటి డేట్ ఉంటుంది కాబట్టి అది కూడా రాయండి. ఇఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ క్లెయిమ్డ్ స్పెసిఫై, ఒకవేళ మీరు ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటే, చాలామంది ఇప్పుడు 44+5 బీసీ వాళ్ళకు, ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉన్నది కాబట్టి, ఒకవేళ మీరు ఏజ్ రిలాక్సేషన్ అయితే నెంబర్ ఆఫ్ ఇయర్స్ క్లెయిమ్డ్ ఫర్ రిలాక్సేషన్ అంటే 44 సంవత్సరాల తర్వాత ఎవరికైతే రిట్రెంచ్డ్ సెన్సెస్ ఎంప్లాయీస్, జనాభా లెక్కల వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఎన్సీసీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. అంటే మీరు ఈ ఎన్ని సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ తీసుకున్నారు? కొంతమంది 47 ఇయర్స్కు, 48 ఇయర్స్కు, 49 ఇయర్స్కు, 45 ఇయర్స్కు ఎగ్జామ్స్ రాయడం జరిగింది. అంటే 44 సంవత్సరాల తర్వాత మీరు ఎన్ని సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ తీసుకున్నారనే విషయాన్ని ఇక్కడ రాయండి. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉన్నది. సెన్సస్ ఎంప్లాయ్ అయితే కంపల్సరీగా సెన్సస్ సంబంధించిన ఎంప్లాయీకి సంబంధించిన సర్టిఫికేట్ అనేటువంటి సబ్మిట్ చేయాలి. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే వాళ్ళు కూడా సబ్మిట్ చేయాలి. ఎన్సీసీ అయితే వాళ్ళైతే ఎన్సీసీ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్, ఒకవేళ ఎస్సీ అయితే ఎస్సీ సర్టిఫికేట్, ఎస్టీ అయితే ఎస్టీ సర్టిఫికేట్, బీసీ అయితే బీసీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఇది కరెక్టా ఉన్నది లేదు అనేటువంటి అఫీషియల్ ఈజ్ వీళ్ళు రాసుకుంటారు. తర్వాత ఇండికేట్ ద ఎవిడెన్స్ ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్. 1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ కండక్ట్లు అన్నీ ఒరిజినల్ ఉండాలి. జిరాక్స్లు సబ్మిట్ చేస్తామంటే కుదరదు, ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. ఫస్ట్ క్లాసు ఏ ఇయర్లో కంప్లీట్ అయింది, ఏ జిల్లాలో కంప్లీట్ అయింది, ఏ రాష్ట్రంలో కంప్లీట్ అయింది, ఇది. సెకండ్ క్లాస్ కూడా అట్నే, థర్డ్ క్లాస్ అంతే, 4th క్లాస్ అంతే, 5th క్లాస్ అంతే, 6th క్లాస్ అంతే, 7th క్లాస్ అంతే. అంటే ఏ సంవత్సరంలో కంప్లీట్ అయింది, ఏ జిల్లాలో కంప్లీట్ చేశారు, ఏ స్టేట్లో కంప్లీట్ చేశారు, అది కంపల్సరీ రాయాలి. డిస్టిక్ పేరు రాయాలి. ఇప్పుడు కొత్త జిల్లాల ప్రకారం డిస్టిక్ పేరు రాయాలి. జోన్ మీది 1వ జోనా, 2వ జోనా, 3వ జోనా, 4వ జోనా, 5వ జోనా, 6వ జోనా, 7వ జోనా. మల్టీ జోన్ రాయాలి. మల్టీ జోన్ 1నా 2నా మంచిగా ఇట్లా రాయొచ్చు. డిస్టిక్ అని పెట్టి చిన్న డాష్ పెట్టి డిస్టిక్, జోన్ చిన్న డాష్ పెట్టి 5 అయితే 5, 6 అయితే 6, 7 అయితే 7. మల్టీ జోన్ 1నా 2నా మల్టీ జోన్ అని పెట్టి మంచిగా రాయొచ్చు నీట్గా. రైట్. ప్రెసెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ షుడ్ సబ్మిట్ ఎన్ఓసి. కంపల్సరీగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేటువంటిది సబ్మిట్ చేయాలి. అది అఫీషియల్ యూజ్ ఉందా లేదా అనేటువంటిది వాళ్ళు రాసుకుంటారు. ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అంటే ఎంప్లాయీస్ అయినటువంటి వాళ్ళు మాత్రమే ఈ 14వ కాలం అనేటువంటిది నింపాలి. ఇక్కడ ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, అది ఎక్కడ చేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు అయితేనేమో స్పోర్ట్స్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ రాయాలి. అది ఎక్కడది, అది నేషనలా, ఇంటర్నేషనలా, అదేవిధంగా స్టేట్ లెవెలా, ఏ ఆటకు సంబంధించిన స్పోర్ట్స్ సర్టిఫికేటు, ఎన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి, అవన్నిటిని ఇందులో రాయాల్సిన అవసరం అనేటువంటిది ఉన్నది. ఇదంతా అయిపోయిన తర్వాత అన్ని కాలమ్స్ బయోడేటాని నేను వాస్తవంగా నింపాను. నా యొక్క అంటే బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్
ఇదంతా ట్రూనే, వాస్తవమే. మా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌లు గానియండి, కమ్యూనిటీ సర్టిఫికేట్ గానియండి, డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి గానియండి, స్టడీ కండక్ట్‌లు గానియండి, అన్నీ జెన్యూన్‌గానే ఉన్నాయి. ఒకవేళ ఐ డిడ్ నాట్ రిసార్ట్ టు ఎనీ ఇర్రెగ్యులర్ ఆర్ ఇంప్రాపర్ మీన్స్ ఇన్ కనెక్షన్ విత్ మై క్యాండిడేట్స్ ఫర్ సెలక్షన్. కాబట్టి ఒకవేళ నేను ఇది కరెక్ట్ గాకపోతే మీరు ఏ యాక్షన్ అయినా తీసుకోవచ్చు అనేటువంటిది ఒక డిక్లరేషన్ అనేటువంటిది ఇవ్వాలి. మీ యొక్క అడ్రెస్‌ను పర్ఫెక్ట్‌గా రాయాలి. తర్వాత మొబైల్ నంబర్ రాయాలి. తర్వాత ప్లేస్ రాయాలి. ఎక్కడి నుంచైతే మీరు ఫార్మ్ ఫిలప్ చేశారో ప్లేస్ రాయాలి. డేట్ రాయాలి. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ కంపల్సరీగా ఉండాలి. ఇది లేకపోతే మాత్రం ఫార్మ్ తీసుకోరు. అంటే ఈ వివరాలన్నీ కరెక్ట్‌గా నింపాము అనేటువంటి విషయాన్ని చెప్పాలి. వాళ్ళకు మీ వివరాలన్నీ కరెక్టు అని అనిపిస్తే వెరిఫికేషన్ ఆఫీసర్ సిగ్నేచర్ పెడతాడు. తర్వాత క్యాంప్ ఆఫీసర్ సిగ్నేచర్ పెడతాడు. చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ అనేటువంటి సిగ్నేచర్ పెట్టడం జరుగుతుంది. ఓకే. ఒకవేళ మీరది కాకపోతే వాళ్ళు రిజెక్ట్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఇవన్నీ వెరిఫికేషన్ చేసిన తర్వాత లాస్ట్‌కు చైర్మన్ అనేటువంటి ఆయన సిగ్నేచర్ చేస్తాడు. ఓకే. ఇవి చెక్ లిస్ట్‌కి సంబంధించి. ఈ చెక్ లిస్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో భాగంగా ఎక్కడ పెట్టాలనంటే ఫస్టే ఉంటుంది చెక్ లిస్ట్. ఇది పెట్టిన తర్వాతనే నీ యొక్క సర్టిఫికేట్‌లు ఒక్కొక్కటి చూసి చెక్ చేస్తాడు. కరెక్టా? కాదా? ఇక్కడ చూడండి ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ చూస్తాడు. చూసి ఈ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ కరెక్ట్ ఉందా? ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. డిగ్రీ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, నెట్ పర్సెంటేజ్‌లు కూడా కరెక్ట్ ఉన్నాయా? లేవా? చూస్తారు. కాబట్టి పర్ఫెక్ట్‌గా రాయండి. వెరిఫికేషన్ అధికారికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. పర్ఫెక్ట్‌గా నీ యొక్క ఫార్మ్స్ గాని, నీ యొక్క సర్టిఫికేట్స్ గాని అన్నీ పర్ఫెక్ట్‌గా, కరెక్ట్‌గా ఉంటే వెరిఫికేషన్ అనేటువంటిది తొందరలో అయిపోతది. వెరిఫికేషన్ అధికారికి కూడా ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. తొందరగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతే తొందరగా ఇంటికి రావచ్చు. ఓకేనా? ఇది ఇక్కడ గూడా వాళ్ళందరూ చూస్తారు. నీ యొక్క క్రిమిలియర్ సర్టిఫికేట్ గానియండి, క్యాస్ట్ సర్టిఫికేట్ గాని అన్నిటిని చూడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి చక్కగా జిరాక్స్ తీయించుకోండి. ఒక 2 ఫార్ములు తీసుకోండి. ఈ చెక్ లిస్ట్ అనేటువంటిది ఒకటి గావాలి. అటెస్టెడ్ ఫార్మ్స్ అనేటువంటివి 2 గావాలి. అన్ని జిరాక్స్‌ల మీద అటెస్టేషన్ అనేటువంటిది పెట్టించుకోవాలి. ఈ చెక్ లిస్ట్ మీద అటెస్టేషన్ అనేటువంటిది అవసరం లేదండి. ఓన్లీ ఫోటో మాత్రమే పెట్టి, ఆ ఫోటో మీద నీ సిగ్నేచర్ అనేటువంటిది పెట్టాలి. ఇది చెక్ లిస్ట్‌కి సంబంధించినటువంటి అంశం. ఓకే. తర్వాత ఏమేం సర్టిఫికేట్‌లు కావాలనేటువంటిది ఆల్రెడీ వీడియో ఉన్నది కాబట్టి అది చూడండి. ఎవరైతే ముందుగా ఎవరైతే ముందుగా ఈ ఛానెల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో పెట్టండి. ఓకేనా? మీరు జాబ్‌లోకి ఎక్కేంత వరకు మేము అండగా ఉంటాము. మీకు ఎలాంటి సందేహం ఉన్నా గాని నివృత్తి చేస్తాం కాబట్టి, ఎలాంటి సందేహం ఉన్నా మీరు కామెంటు బాక్స్‌లో పెట్టినట్లయితే దానికి నేనైతే ఆన్సర్ అయితే ఇస్తాను. ఓకేనా? అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.